వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో ఈ శాస్త్రోక్త క్రతువు ప్రారంభం కానుంది. కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆలయ విమాన గోపురాల సంరక్షణ ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతో మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము అందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. 12వ సంవత్సరంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకున ఈ కుంభాభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగింది అనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితము జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇన్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 12వ సంవత్సరంలో శ్రీమాత్రే నమః, శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో విశ్వావసనామ సంవత్సరంలో మహాకుంభాభిషేకం చేయడానికి మేమందరం కూడాను అధికారులను కోరడమైంది. వాళ్ళు తగిన అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆగమ శాస్త్రంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం చేయాలనేటువంటి విధానం ఉంది. అంటే ఈ 12 సంవత్సరాలకి కానీ 12 రాసులు 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకసారి చేసినట్లయితే ఆ యంత్రాలకి వాటికి కూడాను మళ్ళా పునరుత్తేజం వచ్చి మూర్తికి బాగా పవిత్రత, పైగా ప్రకాశవంతంగా ఉండటం,
ప్రతిష్ట పెరగడం అటువంటివన్నీ అందులో బలం పెరగడం అనేటువంటి జరుగుతాయి. తద్వారా మనం చేసేటువంటి పూజలన్నిటికీ కూడాను ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, విశేష ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ రకంగా శాసించడం జరిగింది శాస్త్రం. దాంట్లో అంతర్భాగంగా ఈ సంవత్సరం మార్చి 6, 7, 8 తారీఖుల్లో ఈ మహాకుంభాభిషేకం చేయడానికి అన్ని రకాలైనటువంటి రంగం సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడాను దీన్ని ఉపయోగించుకోవాల్సింది. శ్రీమాత్రే నమః, శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం. అనంతపురం నగరంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మోహన్ కృష్ణ భార్య లలిత ఈ రోజు ఉదయం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. మోహన్ కృష్ణ లలితలకు 10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. గమనించిన కుమారుడు వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక కుమారుడు ఉన్నాడు, 9 సంవత్సరాల కొడుకు. ఆ రోజు నుంచి ఈ పాపను పెట్టని టార్చర్ అంటూ లేదోడు. ఎప్పుడు చుట్టమరాలను పెట్టుకొని ఎప్పుడు చుట్టమరాల దగ్గరే. ఈ నా 9 సంవత్సరాలుగా నేనే వాళ్ళకు పెన్షన్ డబ్బులతో 2000 ఇచ్చి ఆమె సంసారం నడుపుతాను. ఫుల్ కన్నింగ్ నా కొడుకు. ప్రతి విషయంలోనూ ఎప్పుడు సంపాల కొడుకును తల్లిని కూడా చంపేదానికి విశ్వ ప్రయత్నం చేసినాడు. మేము వచ్చి నిన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళా మహిళా పోలీస్ స్టేషన్కి పంపించినారు. అక్కడ రాత్రి కౌన్సిలింగ్ 9 గంటలకు అయింది. పొద్దున్నే మళ్ళీ పోయేటప్పుడు కూడా నేను ఏం చేస్తానో చూడు అది దాన్ని భయపడిచ్చిపోయినాడు. మేము పొద్దున్న 6 గంటలకు పోయినాము. 6:40, 6:50కి సింగళవాళ్ళ క్రాస్ దగ్గర పోతానే నా మనవడు ఫోన్ చేసుకుందని ఊరేసుకుందని ఫోన్ చేసినాడు. అటువంటి మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చినాము. ఇది జరిగింది. మాది ముచ్చుకోట, వాళ్ళది ఆత్మకూరు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుగా పనిచేస్తున్నాడు. ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తే ఇలా భార్య పిల్లలను అన్యాయం చేసినాడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బాంబు కలకలం రేగింది. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ కోర్టును పేల్చివేస్తామంటూ దుండగుల నుంచి వచ్చిన ఈ మెయిల్ బాంబు బెదిరింపు సంచలనంగా మారింది. కోర్టు సూపరింటెండెంట్ మెయిల్కు ఉదయం 11:30 సమయంలో ఈ బెదిరింపు సందేశం రావడంతో కోర్టు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే స్పందించిన జడ్జి సయ్యద్ ముజీబ్ పోలీసులకు సమాచారం అందించారు. పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలు కోర్టుకు చేరుకుని సిబ్బందిని న్యాయవాదులకు బయటకు పంపించి కోర్టు ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. డాగ్ స్క్వాడ్ మరియు బాంబు డిస్పోజబుల్ టీమ్స్తో జడ్జి ఛాంబరు, కంప్యూటర్ గది, లాయర్ల వెయిటింగ్ హాల్ వంటి అన్ని ప్రాంతాల్లో అంగుళంగుళం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సుమారు గంటల తరబడి సాగిన సోదాల అనంతరం ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపుగానే పోలీసులు నిర్ధారించారు. అదే ఇబ్బంది ప్రాసెస్ ఇగ్నోర్ కూడా చేయలేము. ఇగ్నోర్ చేయడానికి 11:30 అట్లా వచ్చింది. 11:30 కూడా వచ్చింది. ఇది అన్నోన్ పర్సన్స్ నుంచి మెయిల్ వస్తుంది అన్నమాట. ఇది ఐడి కూడా మనం ఐపీ అడ్రస్ కూడా చెక్ చేయడానికి వీలు లేకుండా పంపిస్తున్నారు. సమ్ అన్నోన్ టెర్రరిస్ట్ ఆర్ ఏజెన్సీస్, రాడికల్ ఏజెన్సీస్ అన్నమాట. సో పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇచ్చాము ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ వైడ్లో. సో వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళు కూడా దే విల్ ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ అండ్ నాప్ ది పర్సన్ హూ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. 11:30 అట్లా వచ్చింది. ఇది స్టేట్ వైడ్ కాల్, యాక్చువల్లీ స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి ఒక కాల్. ఇందులో రోజు జడ్జి గారిని సంప్రదించి సార్ యొక్క పర్మిషన్తో, జడ్జి గారి పర్మిషన్తో ఇవాళ మాకు టీం అంతా వచ్చి ఇవాళ క్షుణ్ణంగా ప్రతి జడ్జి గారి ఛాంబర్తో పాటు కోర్టు హాల్స్, స్టాఫ్ రూమ్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్టీ రూమ్స్ అన్నీ మేము క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. స్టిఫర్ డాగ్స్తోనూ ఇక్కడ ఉన్నటువంటి మా మెటల్ డిటెక్టర్స్తో కూడా అన్ని సెర్చ్ చేయడం జరిగింది. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించినాము. ఎటువంటి మాకు ఇక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏం కూడా కనపడలేదు. కాబట్టి ఈ ప్రాసెస్ని ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది స్టేట్
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం లభించనుంది. ఈ నెల 27వ తేదీన బుచ్చిరెడ్డిపాలెంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్లు మోర్ల సుప్రజా మురళి వెల్లడించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఈమె ఈ జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుమారు 15 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని దాదాపు 1065 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుండి స్థానిక సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మనకి ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల నందు, సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు జాబ్ మేళా ఓచర్ ఓపెన్ చేసుకోవడం జరుగుతోంది, ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఇచ్చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పూలపల్లి గ్రామంలోని ప్రసిద్ధ మరకతకలింగం మహాక్షేత్రంలో శ్రీ అన్నపూర్ణ సమేత అమృతలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను ఆలయ శాశ్వత ధర్మకర్త, మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టముక్కల గాంధీ, భగవాన్ రాజు, సుశీలాదేవి దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివనామస్మరణతో మారుమోగిన ఈ కళ్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు నవకాయ పిండి వంటలతో కూడిన ఘనమైన అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుట్టుముక్కల గాంధీ, భగవాన్ రాజు, సుశీల దంపతుల చేత చక్కగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అందున శివరాత్రి ఉత్సవాల్ని అత్యంత అంగరంగ వైభవంగా లింగోద్భవ కాలంలో అభిషేకం మొదలుపెట్టి ఆ రోజు నుంచి దీక్షగా చక్కగా ఇక్కడ పాల్గొన శుద్ధ సప్తమి వరకు కూడా చక్కగా వార్షికోత్సవ మహోత్సవాలు జరపడుతున్నాయి. అందులో భాగంగానే చక్కగా స్వామివారికి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరపడుతుంది. అలాగే కళ్యాణంలో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకము, హోమ కార్యక్రమము, చక్కగా విశేషమైనటువంటి అన్న సమారాధన జరపడుతున్నాయి. కాబట్టి భక్తులు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క
అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలతో చక్కగా నిండు జీవించాలని శతమానం భవతి సదా పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రేతి గుట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. తిరుపతి జిల్లా రేణిగుంటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణిగుంట మండలం వేణుగోపాలపురం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా భారీ చోరీల వ్యవహారం బయటపడింది. అరెస్ట్ అయిన నిందితుడు తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే తమిళనాడులోని వివిధ స్టేషన్లో పలు కేసులు నమోదై ఉన్నాయని, గతంలో జైలు శిక్ష అనుభవించి బెయిల్పై వచ్చినప్పటికీ తన బుద్ధి మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి సుమారు 14 లక్షల రూపాయల విలువైన 97 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన రేణిగుంట పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకొని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవర్ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణిగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్గా ఏర్పడిన పిసి రాజశేఖర్, పిసి బారుషా అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకొని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువ. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పులికాట్ సరస్సులో దశాబ్దాలుగా వేధిస్తున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్యవేడి నియోజకవర్గం తడమండలానికి చెందిన మత్స్యకారులు భారీ ధర్నా చేపట్టారు. ఆంధ్ర మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తడ మండలంలోని 17 గ్రామాలకు చెందిన మత్స్యకారులు పులికాట్ సరస్సుపైన ఆధారపడి జీవిస్తున్నారని, అయితే తమిళనాడుకు చెందిన 3 గ్రామాల మత్స్యకారులు సుమారు 5 కిలోమీటర్ల మేర ఆంధ్ర సరిహద్దులోకి చొచ్చుకొచ్చారని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తాటి మోకల నాటి సరస్సును ఆక్రమించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 1988 నుండి ఈ సమస్య కొనసాగుతున్నా ఏ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. ప్రజెంట్ మా మత్స్యకారుల యొక్క ఆవేదన ఏదంటే, తమిళనాడు మత్స్యకారులకి ఆంధ్ర మత్స్యకారులకి ఈ పులికాట్లో అంటే వేట చేసే సమయంలో ఇరు ప్రజల మధ్య గొడవలు తరచుగా జరుగుతుంది. ఇది 1990 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2026 దాకా ఈ సమస్య తరచుగా జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు. సో ఇప్పుడు మా ముఖ్యమైన కోరిక ఏంటంటే, మా సరిహద్దు అంటే మన ఆంధ్ర పులికాట్లో ఉన్నటువంటి 70% సరిహద్దు మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రాంతం. కానీ తమిళనాడుకు ఉన్నటువంటి ఈ 30% మాత్రమే వాళ్ళ పరిధి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 30% పరిధిని దాటి మన 70%లో వాళ్ళు ఆక్రమించి వేట చేయడానికి దూసుకొస్తున్నారు. దీన్ని మనం అడ్డుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు అడ్డుకోవడం కాకుండా మన మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి వలన ఏమవుతుందంటే మా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఎంతో మంది ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు దౌర్జన్యాలు దిగి మన సైడ్కి వచ్చి అంటే మన 14 ఉప్పు పొలాల జేఎస్సీ వైస్ చైర్మన్ ఈ రోజు మేము ఇంతమంది జనాలు ఈ రోజు వచ్చేది కాదు. దాదాపు 3/12/1988 ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా మా సమస్యను పులికట్టలేదంటే 600 చదరపు స్క్వేర్ కిలోమీటర్ పులికట్టలేదు. దాంట్లో 460 స్క్వేర్ చదరపు కిలోమీటర్ ఆంధ్ర ప్రాంతంలో ఉంది. వాళ్ళకుండేది 130, అది కూడా ఎన్నూరు దాకా. ఆ చిన్న సరిహద్దును వాళ్ళు పెట్టుకుని
మా సమస్య దాదాపు ఇప్పుడు దాకా ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు. కనీసం 2014లో గొడవ జరిగి దీన్ని పరిష్కరించుకుని మేము కలెక్టర్ ఆఫీస్ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర జిల్లా నెల్లూరు జిల్లా కానీ అదేవిధంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్నోసారి మేము మా యొక్క మొర విన్నపించుకున్నాం. అయినా ఆ రోజు వాళ్ళు మాకు కరెక్ట్ అయిన రీతిలో స్పందించే వల్ల మా 197 మంది మీద తమిళనాడు పోలీసులు కేసు పెట్టారు. 14 తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అవంతి కాలనీ సమీపంలో గంజాయి ముఠా అక్రమ కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. వరదయ్యపాలెం ఎస్ఐ మల్లికార్జున్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తుండగా కొంతమంది పారిపోగా 7 మంది పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఐ మల్లికార్జున అవంతి కాలనీ వద్ద పట్టుబడ్డ 7 మంది వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 సెల్ ఫోన్లు 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మేవారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేతులు పడుతుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతుల్లో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిల్లు పెట్టుకుని ఉన్నారు. పోలీసు వారు మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేట పట్టణానికి చెందిన వారిని గుర్తించినాము. వారందరినీ పట్టుకుని విచారించగా వారి ఇక్కడికి చెన్నవారిపాలెం విలేజ్ సంబంధించినటువంటి దినేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు చాలా సార్లు ఇప్పటికి గంజాయి తీసుకున్నట్టుగాను, ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందడం వల్ల వెళ్లి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ చిత్తూరు జిల్లా పాలసముద్రంలోని ఎస్ఆర్ కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్మోగింది. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఏ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి మత్తుకు బానిసలైతే చదువుతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, విద్యార్థులు క్రీడలు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ రవాణాపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. ఐఎఫ్టియు, సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కనీస వేతనం 26,000, 20,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఎండల కారణంగా మే నెలలో సెలవులు ప్రకటించాలని వారు కోరారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని, డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దిగుతామని వారు హెచ్చరించారు. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడుండే ప్రభుత్వము మీకు న్యాయం చేస్తాము, జీతాలు పెంచుతాము, మాకు ఓట్లేయండి అని చెప్పి గెలిపించుకొని ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళకు జీతం పెంచుతామని చెప్పి వీళ్ళకు న్యాయమైన కోరికలు, మీరు న్యాయమైన కోరికలు అడిగినారు, మీ న్యాయమైన కోరికలు మేము తీరుస్తామని చెప్పిన ప్రభుత్వము ఈ రోజు చర్చలకు పిలిచి కూడా కనీసము ఏ మాత్రము మాకు న్యాయం చేయడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు తెల్లవారి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడి పిల్లలకు పోషకాహారం అందించి, గర్భవతులకు బాలింతలకు పోషకాహారం అందించి వాళ్ళు ఎంతో కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 11,500 ఏ మూలకు సాలదు. ఇప్పుడుండే
కనీస రేట్లు పెరుగుండాయి. ఆ 11,500తో వాళ్ళ జీవనం ఎలా సాగించాలని, అదే హెల్పర్లకు 7,000 ఇచ్చి వాళ్ళు ఏ విధంగా బతకాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయంగా చేయకపోతే మేము దశల వారీగా ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తాము. మేము 42 రోజులు సమ్మె చేస్తాం. అంగన్వాడీల 42 రోజులు జరిగిన మహాధర్నాలో అలా నిరాహార దీక్షల్లో ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. నిన్న మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలుపులకి చర్చలకు ఇప్పటికీ పెంచకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము. మేము మెయిన్ డిమాండ్స్ జీతాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. పిఎఫ్ఐఎస్ఐ సౌకర్యం ఏ చిన్న షాపుల్లో పనిచేసినా కూడా ప్రతి ఒక్కరికి పిఎఫ్ఐఎస్ఐ ఉంది, అంగన్వాడీలకు ఎక్కడా లేదు. ఈ పిఎఫ్ఐఎస్ఐ సౌకర్యం కల్పించాలి, జీతాలు పెంచాలి, సర్వీసుని బట్టి జీతాలు పెంచాలి. మెయిన్ డిమాండ్ అసెంబ్లీలో మా జీతాలు పెంచాలి, ప్రకటన రావాలి. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మహాధర్నాకి రిలే నిరాహార దీక్షలు కూడా ఈ ఉలుకు పలుకు లేకుండా ఉండేది. కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వానికి గతిన పట్టే ఈ ప్రభుత్వానికి కూడా వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదని ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. అంగన్వాడీల 42 రోజులు జరిగిన మహాధర్నాలో అలా నిరాహార దీక్షల్లో శ్రీ సత్యసాయి జిల్లా సోందేపల్లి మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది రంజాన్ మాసంలో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం నేటికి విరామం లేకుండా కొనసాగడం విశేషం. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు ఓంకార్ పాల్గొని గర్భిణీలకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు. కుల మతాలకు అతీతంగా సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క భగవద్గీత ఏమో వాళ్ళ కూడా పురాణాన్ని కూడా ఈ నెలలోనే ఉద్భవించిందనేసి ఇది ఒక పెద్ద రూపాయి రానుంది. కాబట్టి దీని స్వాతంత్ర మార్గంగా భావించి వాళ్ళు ముస్లిం మైనారిటీ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ పడింది, మళ్ళా ముందుకు వచ్చేసి వారి కార్యక్రమానికి చూడడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అల్లా యొక్క తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా అబద్దాలాడుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. లడ్డూ కల్తీపై దర్యాప్తు చేస్తున్న సిట్ నివేదికలో తమను ఎక్కడా దోషులుగా పేర్కొనలేదని ఆయన స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్పై తాము రిట్ పిటిషన్ వేయించామన్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. ప్రతి ఒక్కరూ కూడా వల్లె వేయటం జరిగింది. దెయ్యాలు వేదయజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి నాయకులు హిందూ ధర్మం మీద మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుంది. నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా మేమే తెచ్చినాము అన్నట్టుగా అందులో మాట్లాడినారు వక్తలు. బోలే బాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్ డైరీని తెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలోనే 80,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేశారు. వాళ్ళ సమయంలోనే ఆ హర్ష్ ఫ్రెష్ డైరీకి టెండర్లలో పాల్గొనేటువంటి క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా పేర్కొన్నటువంటి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఇందాపూర్ డైరీని వాళ్ళ హయాంలోనే తీసుకొని వచ్చినారు. వాళ్లే 278 రూపాయలకు కేజీ నెయ్యిని
సరఫరా చేశారు. ఆశ్చర్యంగా బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి జ్యోతిల నెహ్రూ గారు కర్ణాటక మిల్క్ డైరీ వాళ్ళు 20 లక్షల కేజీలకు టెండర్లలో పాల్గొని 10 లక్షల టెండర్లలో పాల్గొనలేకపోయినారు. అందువలన L2గా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి ఇచ్చినాము అని చెప్పినారు. అంటే కనీసం రెజల్యూషన్స్ను కూడా చూసేటువంటి ఓపిక లేనటువంటి మనుషులు వీళ్ళు బోర్డు సభ్యులు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.